రా మనవడా, దగ్గరికి కూర్చో. ఈరోజు నీకు ఒక రహస్యం చెబుతా. మన ఇంట్లో బల్బు వెలుగుతుంది, టీవీ నడుస్తుంది. కాని ఇవన్నీ ఎలా జరుగుతాయో తెలుసా? ఇదంతా కరెంటు మహిమ. కాని ఆ కరెంటులో రెండు రకాలు ఉన్నాయి, ఏసీ మరియు డీసీ. మొదట డీసీ అంటే ఏంటో చూద్దాం. దీని పేరు డైరెక్ట్ కరెంట్. ఒక బాణం వదిలితే ఎలాగైతే తిన్నగా వెళ్తుందో, ఇది కూడా అలాగే ఒకే దిశలో ప్రవహిస్తుంది. అందుకే దీన్ని బాణంతో పోలుస్తారు. మన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ ఈ డీసీతోనే బతుకుతాయి. ఇక ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది మన ఊర్లో ఉయ్యాల లాంటిది. ఒక్కసారి ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. సెకనుకు ఇలా 50 సార్లు దిశ మారుస్తుంది. అందుకే దీన్ని సైన్ వేవ్ అంటారు. మన ఇళ్లకు వచ్చే పవర్ ఇదే. మరి ఇళ్లకు ఏసీ ఎందుకు వస్తుంది? డీసీ రావచ్చు కదా అని డౌట్ రావచ్చు. దూరంగా ఉన్న పవర్ ప్లాంట్ నుంచి మన ఊరికి కరెంటు తీసుకురావాలంటే ఏసీ చాలా చౌక. వోల్టేజ్ని పెంచడం, తగ్గించడం ఏసీలో చాలా సులభం. డీసీని అంత దూరం పంపాలంటే ఖర్చు ఎక్కువైపోతుంది. గుర్తుంచుకో, డీసీని మనం బ్యాటరీల్లో దాచుకోవచ్చు, స్టోరేజ్, కానీ ఏసీని దాచుకోలేము. అందుకే ఫోన్లలో బ్యాటరీ ఉంటుంది కానీ ఫ్యాన్కి ఉండదు. ఏసీ ప్రవహిస్తుంది, డీసీ నిశ్శబ్దంగా నిల్వ ఉంటుంది. ఈ తేడా తెలిస్తే నువ్వు తెలివైన ఇంజనీర్ అవుతావు అన్నమాట. జీవితం కూడా అంతే. కొన్నిసార్లు డీసీ లాగా స్ట్రెయిట్ గా ఉండాలి, కొన్నిసార్లు ఏసీ లాగా పరిస్థితులకు తగ్గట్టు మారాలి. ఈ ముచ్చట నచ్చితే లైక్ చేసి నీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి బాబూ. మళ్ళీ ఇంకో క్లాసులో కలుద్దాం. ఇలాంటి క్లాసులు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.